Namaste. Good morning to everyone. This is Vikisham. Welcome to my show Morning Star. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో మీకు కూడా చెప్పాలనుకుంటున్నా. బికాస్ నా యాంకరింగ్ వీడియోస్ అని నేను యూట్యూబ్లో వచ్చినాయి అండ్ ఇవాళ చాలామంది చెప్పారు బాగుంది బాగా చేస్తున్నావు అని. అండ్ నిన్న కూడా కాల్ చేసి చాలామంది చెప్పారు నా యాంకరింగ్ గురించి అని ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారనమాట, ఏం చేస్తే బాగుంటుందని. సో ఐ హోప్ఫుల్ టు థ్యాంక్స్. నేను ఇంకా డెవలప్ చేసుకుంటాను. అండ్ నిన్న కూడా మంచి టాపిక్ చెప్పుకున్నాం లవ్ గురించి. సో లవ్ గురించి కూడా కాల్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. బట్ ఒక హెల్త్ టిప్ చెప్తున్నప్పుడు 2 కాల్స్ వచ్చేసినాయి. విచిత్రం ఏంటంటే కరెక్ట్గా వాళ్ళు విన్నారో లేదు తెలియదు. సో అందుకే ఇవాళ కూడా చెప్తా లాస్ట్లో. అండ్ ఇంకోటి వచ్చేసి లవ్ గురించి చాలామందికి ఒపీనియన్ ఉంది, అది చెప్పారు నిన్న, డిస్కస్ చేసుకున్నాం, హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు కూడా వేరే అనమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్. ఆ లవ్ ఏంటంటే అది లవ్ కాదు, దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్షన్, రెస్పాన్సిబిలిటీ. ఎవరి దగ్గర చూస్తాం మనం? ఎఫెక్షన్, రెస్పాన్సిబిలిటీ, కేరింగ్ అన్నీ ఎవరి దగ్గర చూసుకుంటాం? 100% షూర్ ఆఫ్ పేరెంట్స్ దగ్గర చూసుకుంటాం అనమాట. సో మనం పేరెంట్స్ గురించి చెప్పుకుంటున్నాం. పేరెంట్స్ గురించి ఏం చెప్తున్నానంటే, మనం ఇంట్లో ఉంటే, అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, ఇంట్లో ఉంటే కనుక ఏంటి అమ్మాయి అబ్బాయిలకి ఎవరు సపోర్ట్ చేస్తారు ఏమైనా బయటకు వెళ్ళాలన్నా, అమ్మాయిలకి ఎవరు సపోర్ట్ చేస్తారు బయటకు వెళ్దామని, ఏమైనా పార్టీకి వెళ్దామని. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు 100% మా ఇంట్లో అయితే 100% మా మమ్మీ హెల్ప్ చేస్తుంది. అది ఎలా అంటే మామూలుగా ఫ్రెండ్స్ సరే మూవీకి వెళ్దాం దారా అంటే ఓకే నేను వస్తా అని చెప్పి వెళ్దాం. కిచెన్లోకి వెళ్ళి మమ్మీ ఏంట్రా అంటే మమ్మీ డాడీ ఏం చదువుకోమంటున్నారు మమ్మీ, బట్ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తున్నారంటే అరే చదువుకోవచ్చు కదరా అంటే లేదు మమ్మీ ఇందా చదువుకున్నా కదా, సినిమా నుండి వచ్చాక చదివేసుకుంటాం మమ్మీ ప్లీజ్ మమ్మీ. అరే డాడీ తిడతారు కదంటే లేదు మమ్మీ నేను సినిమాకి వెళ్తాను చెప్పి గట్టిగా 2 నిమిషాలు అనుకో. కిచెన్లోనే అనమాట, బయట మళ్ళీ తెలియకూడదు గప్చిప్. మళ్ళీ మమ్మీ వచ్చేసి ఏమండి అబ్బాయి బాగా సినిమాకి వెళ్తాడంటే చూడొచ్చు కదా అంటే చదువుకొని అంటే ఎప్పుడు చదువు ఏదో మీరే చదివేసినట్టు చిన్నప్పుడు పంపండి, ఏమైంది ఫ్రెండ్స్తోనే కదా వెళ్తాడు వేరే వాళ్ళు ఎవరితోనే కాదు కదా, ఏమైంది సండే కూడా పంపకపోతే ఏంటని చెప్పి అంటూ ఉంటాను. నీ ఏదో ఇంక ఎలాగే చేస్తాడు నువ్వు వెనకాల సపోర్ట్ అంటే నేనేం చేస్తాను సరే వెళ్ళని చెప్పి తిడుతూ ఉంటారు అనమాట. బట్ డాడీని కూడా తక్కువ అంచనా వేయకూడదు అనమాట. ఎందుకంటే మనం రెడీ అయిపోయి వెళ్తూ ఉంటే కరెక్ట్గా గడప దాటినప్పుడు ఎరా డబ్బులు ఉన్నాయా అంటారు, ఓకే మా డబ్బులు ఉన్నాయా అంట, డాడీ లేవు డాడీ అంటే మరి ఎలా వెళ్ళిపోతావు, ఫ్రెండ్స్ని అడుగుతావా, సిగ్గులేదా నీకు, ఫ్రెండ్స్ అలా అడిగి చెప్పి ప్రెజెంట్ అయితే 300-500 ఇస్తారు. అప్పట్లో నా చిన్నప్పుడు అయితే 100 అలా ఇచ్చేవారు అనమాట. సో అలాగ ఉండేది. యాజ్ షిఫ్టింగ్ కింద గర్ల్స్కి వస్తే మినిమం 100, నాది 99, బట్ అది 100% డాడీ అనమాట. వెళ్తారు. నీ మామూలుగా సినిమాకి మామూలు బర్త్డే ఫంక్షన్ కూడా వెళ్ళగా మమ్మీ బర్త్డే ఫంక్షన్కి అబ్బాయిలు అయితే మమ్మీ బర్త్డే ఫంక్షన్కి వెళ్తామంటే వెళ్ళి ఏమైందంటే లేదు మమ్మీ నైట్ మమ్మీ కేక్ కటింగ్ అక్కడే ఉంటామంటే మరి డాడీకి ఎలా చెప్పాలంటే లేదు మమ్మీ నైట్ లేట్ అయితే చూడు మమ్మీ, సరే అయితే అని చెప్పి మామూలుగా ఏమంటారు ఒకసారి నాకు కూడా అయింది మమ్మీ నైట్ కేక్ కటింగ్ మమ్మీ కొంచెం లేట్ అయితే చూడు మమ్మీ అంటే సరే అని చెప్పి డాడీ దగ్గరికి వెళ్ళి ఏమంటే బయటకు వెళ్తున్నాడు అంటే కేక్ కటింగ్ అంటే 11కి అయిపోతుంది అంటే మా డాడీ ఎప్పుడు 11కే పడుకుంటారు, నేను తీసుకొస్తాను చెప్పి మా మమ్మీ కవర్ చేసిన తీరా చూసి నేను 2:30కి వచ్చా ఇంటికి. జాయిగా డోర్ తీసినట్టు చిన్న డాడీ లేస్తారు నటన అని చెప్పి కొంచెం తినిపించేసి ఇంట్లో పడుకోబెట్టేవారు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. ఇష్టం, రెస్పాన్సిబిలిటీ కూడా కాదు, ప్రేమ అనమాట. పిల్లలంటే మదర్స్కి అంత ప్రేమ. ఎప్పటి నుంచి అయినా పొద్దున్న లేపినప్పటి నుంచి ఎక్కడి నుంచి అయినా తను తినకపోయినది పర్లేదు కానీ పిల్లలకి పెడతారు మదర్స్. ఐ లవ్ మై మదర్. అండ్ అలాగే వచ్చేసి ఫాదర్స్ అయితే ఏం లేదు, గర్ల్స్ మనం చిన్న సినిమాలు బర్త్డే కేకులు వాళ్ళు ఏమంటారు డాడీ అంటారు, ఈయన చెప్పమ్మా అంటే అది కాదు డాడీ కాలేజ్లో శృతి స్కూటీ తెచ్చుకుంది డాడీ, నేను మామూలుగా లిఫ్ట్ అడిగితే ఏం ఇంట్లో కొనరా అని చెప్పి ఏడిపించింది డాడీ అంట. మన 500కి వేస్తారు 50,000కి వేస్తారనమాట స్కూటీకి. అలా జస్ట్ మళ్ళీ సూపర్గా ఉంది కదా ఐ ల్యాషెస్ పెట్టుకుంది డాడీ, నేనేమో అడిగితేనేమో లేదు నువ్వు కొనుక్కో నేను ఇవ్వను అని చెప్పి టీ కొడుతుంది. నాకు చాలా బాధగా నాకు కొంటావు కొనమంటే అవునా అయ్యో నువ్వెందుకు కొన్నా అని చెప్పి వెంటనే కొంటారు. డాటర్స్ కదా, కొడుకుకి ఎలా ఉండదు పాడైపోతారేమని చెప్పి ₹1 ఇయ్యరు, ఏమైనా ఉంటే కొని తెస్తారు తప్ప అమ్మాయిల గురించి ఆలోచన ఓకే తెచ్చేసి పాడేస్తారు. అలా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. సో దీని గురించి ఈ టాపిక్ గురించి మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నెంబర్ కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. బట్ నిజంగా చెప్పండి టాపిక్ కొంచెం ఫన్నీగా ఉంటుంది, ఎందుకంటే ఐ లైక్ దిస్ టాపిక్. నేను మామూలు డిస్కస్ చేసినప్పుడు అనిపించింది అనమాట. సో ఇలాగే కొన్ని కామెడీ టిప్స్ నిన్న చెప్పాను కదా కాల్స్ వచ్చినప్పుడు హెల్త్ టిప్ మర్చిపోయానని. ఏం లేదు, కరివేపాకు పౌడర్ మిక్స్ చేసుకుని టీ టైప్ తెచ్చుకుని తాగితే కనుక హెయిర్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో అది మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి టాపిక్లు ఇంకా నాకు చాలా ఉన్నాయి, ఇంకా చెప్తూ ఉంటాను. అండ్ మీరు కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నా. అండ్ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఇలాగే. ఓకే పక్కన ఈ మ్యాటర్ గురించి పక్కన వెళ్దాం, కాల్స్ వచ్చాక మాట్లాడదాం.
ఇది మ్యాటర్ ఏంటంటే మా కాలేజ్కి హోటల్ మేనేజ్మెంట్ అంటున్నారు, కుకింగ్ చేస్తున్నారు. ఇంత ఇంత పెట్టి 2 లీటర్స్ పాలు పోసి పరవన్నం అనమాట. పరవన్నం చేస్తూ ఉంటే ఓకే బాగుంది, అన్నీ బాగున్నాయి అని చెప్పి నేను పెట్టా. తీరా పరవన్నం అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏదో ముద్దపప్పు ఏదో చేశారు. ముద్దపప్పు కూడా అయితే ఒక అతను వచ్చాడు, అరే సాల్ట్ తీసుకురా అన్న. నాకు తెలియక సాల్ట్ కానీ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా వేసేసాను. మొత్తం కంప్ అయిపోయింది అనమాట. హెచ్ఎం మేడం వరకు వెళ్ళిపోయింది. తీసుకుని అంటే టేస్ట్ చేయండి మేడం ఫస్ట్ అడిగితే మేడమే తిన్నది. సో కొంచెం బాధపడ్డారు. సో ఇలాగుంది కామెడీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్పెక్షన్ పెట్టారండి మా కాలేజ్లో. ఎవరు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారని నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, సార్ ఓకే సార్ అయితే కాంపిటీషన్ పెట్టండి మేము మాట్లాడుతూ ఉన్నారు, బట్ ఇంగ్లీష్ వర్డ్సే మాట్లాడాలంటే ఓకే సార్ నేను మాట్లాడతాను, మేము మాట్లాడతాం, బాయ్ సపోర్ట్ అంటే అదే ఓకే సపోర్ట్ చేశారు. ఒకరు అన్నారు, యా దిస్ ఈజ్ ఉమేష్, ఐఎమ్ ఫ్రమ్ హియర్ ఐ వాంట్ టు స్పీక్ దిస్, ఐ నో ద లిటిల్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్ అంటారు. మా వాడు ఒక లేచాడు, యా దిస్ ఈజ్ సందీప్, that light is very blue color, that brighting, the fan is rotating, this watch is golden color and waking dress is so blue and white in checks, shoe black color. అలా చెప్పుకుంటూ 10 నిమిషాలు ఇలా మెంటల్ సార్ ఉన్నారు కదా, ఇలా చూస్తున్నారు అనమాట. అరే ఏం చెప్పారంటే, సార్ మీరు ఇంగ్లీష్లో వర్డ్స్ చెప్పమన్నారు, ఏదో మీనింగ్ కరెక్ట్ మీనింగ్తో చెప్పమనిలే కదా, ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పింది, దాంట్లో నాకే ఉంది, కాంపిటీషన్ నేనే విన్ అబ్జల్యూట్లీ అన్నారనమాట. సో నాకు మొత్తం క్లాస్ అంతా నవ్వుకున్నాం, 10 నిమిషాలు నవ్వుకున్నాం అనమాట. సో ఇది మీకు కూడా కొంచెం ఫన్నీగా ఉంటుంది, బట్ వినడం కన్నా చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఈ జోకులు. ఇలాంటి కొంతమంది ఉంటారు. ఎలా ఉంటుందంటే, బండి మీద నా ఫ్రెండ్కి ఒకరిని చూసా, నా ఫ్రెండ్ వెళ్తున్నాడు, ఇంగ్లీష్ ఏమొచ్చారా అంటే, యా దట్ బైక్ ఈజ్ రొటేటింగ్, మూవింగ్ సో మచ్ ఆఫ్ స్పీడ్, 60% స్పీడ్ ఈజ్ గోయింగ్, రొటేటింగ్ టైట్, పుల్లింగ్ బ్రేక్స్ అని చెప్పి అంటూ ఉంటారు మా ఫ్రెండ్స్. సో ఇలాంటి జోక్స్ మాకు దగ్గర చాలా ఉన్నాయి. అండ్ మీరు కూడా మాకు చెప్పాలని, మమ్మల్ని నవ్వించాలనుకుంటే కనుక ఇప్పుడు స్క్రీన్ మీద స్క్రోల్ నెంబర్ కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. ఈరోజు విషయం చెప్తున్నా, నా ఫ్రెండ్ వైశాలి అనే అమ్మాయి కూడా బర్త్డే ఈరోజు. సో నేను నా ఫ్రెండ్ నానిది, ఈరోజు వైశాలి డే బై డే బర్త్డేలు వస్తున్నాయి. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ. బర్త్డే గురించి కదా, నాకు ఒక రోజుకి ఒక పార్టీ వస్తుంది. నేనైతే బిర్యానీ తెప్పించుకుని, ఈరోజు అమ్మాయి కదా ఇంకా ఎక్కువ స్పాన్సర్ చేయాలి. నేను అబ్బాయిని ఎక్కువ స్పాన్సర్ చేయించాను కానీ అమ్మాయిని ఎక్కువ స్పాన్సర్ చేపిస్తాను. ఎందుకంటే వాళ్ళు పెడతారా వస్తారు, వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అడుగుతారు, బాయ్ ఫ్రెండ్ ఇస్తారు. సో అంతే కదా, ఎవరన్నా అలాగే చేస్తుంటారు. బట్ ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే, అప్పట్లో ఇప్పుడు జనరేషన్లో అయితే అమ్మాయిలు అబ్బాయిలను అడిగోరు, ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిని అడుగుతున్నారు అనమాట. ఎగ్జాంపుల్ నేను అడుగుతూ ఉంటాను, నాకు ఎవరెవరు పెడుతూ ఉంటారు అలాగా ఫ్రెండ్స్ అందరూ. మా మంచి బ్యాచ్ ఉంటుంది. సో ఇలాగే మేము మీకు ఒక జోక్ చెప్పాలనుకుంటున్నాం. జోక్ ఏంటంటే, ఇక్కడ పేరెంట్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, సపోర్ట్ ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్ గురించి జోక్ చేస్తున్నాం. అదేంటంటే, ఒక ఇంట్లో వాళ్ళ ఆవిడ హస్బెండ్ పేపర్ చదువుతూ ఉన్నాడు. ఆవిడ వచ్చేసి, ఏవండి నాకు మన అమ్మాయి లవ్ చేసిన ఏమైనా ప్రేమలో పడ్డదేమో అని చెప్పి డౌట్గా ఉంది అంటే, వెంటనే పేపర్ చెప్పి, అదేంటి ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అని అంట. అది కాదండి, ఎప్పుడైనా సరే ఈ మధ్యన అమ్మాయి మన పాకెట్ మనీ కూడా అడగట్లేదు, అందుకే డౌట్ కొడుతున్నాను అనమాట. పాకెట్ మనీ అడగకపోతే ఇంకంతే కదా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ టేక్ కేర్, బ్యాలెన్స్ బేబీ, రీఛార్జ్ లేదు బేబీ, ఓకే బ్యాలెన్స్ ఓకే, మనీ మూవీ ఎక్కడైనా సరే అంతే కదా. అసలు ఎందుకంటే అమ్మాయి పెడతానన్నా సరే అబ్బాయిలు పెట్టినవారు. ప్రెజెంట్ మనీ ఉంటే అసలు పెట్టినవారు, నాలంటి వాళ్ళతో మనీ ఉన్నా తీయరు. నేనంటే అలాగే ఉంటా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకొక జోక్ చెప్తున్నా, ఇది కూడా సేమ్ ఈ టైపే. ఆ హస్బెండ్ని వాళ్ళ వైఫ్ అంటుంది, ఏమండి స్వర్గంలో లేడీస్ని వాళ్ళ హస్బెండ్స్తో ఉంచరంట కదా, అదేంటంటే పిచ్చిదానా, స్వర్గంలో కూడా భార్యాభర్తలు కలిస్తే స్వర్గం ఎలా ఉంటుంది, నరకం అనిపిస్తుంది కదా అన్నారంట. సో ఐ లైక్ దిస్ జోక్, నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట ఈ జోక్. అండ్ ఇలాంటి కొన్ని కొత్త జోక్స్ కూడా ఉన్నాయి. అండ్ మీ గురించి చాలా వరకు నేనైతే రెడీ అయిపోయినా చెప్పడానికి. అండ్ మీకు ఒక ప్రెజెంట్ సీజన్ ఎలా ఉందంటే, ఎగ్జామ్స్ కాలేజ్ స్టార్ట్ అయ్యి చాలా మంత్స్ అయింది, ఎగ్జామ్స్ డే వచ్చినాయి. బట్ పిల్లలు నైట్ టైం చదువుతున్నప్పుడు కొంచెం నిద్ర వస్తూ ఉంటే కనుక అలాచీ కానీ అల్లం ఉంటుంది కదా, ఇలాచీ అల్లం అలాంటివి ఉంటాయి కదా కొన్ని. ఒక చిన్నపిల్లలు ఒకవేళ తినకపోతే కనుక ఒకసారి కాల్ వచ్చింది. హలో ఎవరండి? హలో, నా పేరు రంగా అండి. ఓకే చెప్పండి సార్. ముక్తా టీవీ లైవ్ షో చూస్తున్నాం సార్. యా సార్, లైవ్ షో చేస్తున్నాం, చెప్పండి సార్. విక్కీ గారు కదా? అవునండి, నా పేరు విక్కీనండి. చూస్తుంటారా సార్ షో? చూస్తుంటాం సార్. ఓకే సార్, చాలాసేపటి తర్వాత మాకు లైన్ కలిసిందండి. అవునా సార్? అంటే నెట్వర్క్ మార్నింగ్ కదండి, ఆయన నెట్వర్క్ కూడా పడుకుని ఉంటాయి అనమాట. చాలాసేపు ట్రై చేస్తే దొరికిందండి. మీరు బాగా చేస్తారండి యాంకరింగ్. థ్యాంక్ యూ గారు.
కొత్తగా వచ్చాడు, 2-3 ఎపిసోడ్ చూసాను నేను అంతే. ఓకే. ఛానల్ కొత్త ఛానల్ కదా చూసాను, బాగా చేస్తున్నారు విక్కీ గారు. నేను ఒక్కనే కాదండి, మా ఛానల్ అందరూ బాగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ యువర్ స్మైల్ అవర్ విష్ కూడా ఉంటుంది, అండ్ డైలీ డాక్టర్ కూడా డైలీ వస్తుంది, అది కూడా బాగా చేస్తూ ఉంటారు అనమాట. డాక్టర్స్ గురించి. ఓకే విక్కీ గారు, నేను ఇక్కడ సికింద్రాబాద్ నుండి ఫోన్ చేస్తున్నాను సార్. సికింద్రాబాద్ ఏం చేస్తుంటారండి? నేను కాలేజ్ చేస్తున్నాను సార్. సార్ అర్థం కాలేదండి. డిగ్రీ చేస్తున్నా. ఫైనల్ ఇయరా సార్? సెకండ్ ఇయర్. ఓహో, మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందండి? విక్కీ గారు నాకు ఇంకా ఎవరు లేరండి, మా కాలేజ్ లో ఉన్నారు కానీ మనకు. మీ మాట తిరిగి చూస్తుంటే అమ్మాయిలు ప్రపోజ్ చేశారు, బట్ మీరు రిజెక్ట్ చేశారేమో అనుకుంటున్నా. లేదండి, మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు కానీ మనకంత టాలెంట్ ఉన్నారు గాను అంటే ఇంకొక లైన్ లో ఎవరో ఉన్నారనమాట. లేదు సార్. సార్ అర్థం. మీరు యాంకరింగ్ బాగా చేస్తారండి విక్కీ గారు. ఏంటండి? యాక్టింగ్ మీరు బాగా మాట్లాడతారు, యాంకరింగ్ బాగా మాట్లాడతారు విక్కీ గారు. దేవుడు పెట్టిన దైవం ఏదో కొంచెం ప్రసాదించారు, అదే నేను చేసుకుంటూ పోతున్నా, దాని మీద ఏం లేదండి. ఈరోజు టాపిక్ ఐడియా ఉందా సార్? అదే రిలేషన్షిప్ చెప్తున్నారు కదండి. సపోర్టివ్, అదే ఇంట్లో అబ్బాయిలకి ఎవరు సపోర్ట్ చేస్తారు, అమ్మాయిలకి ఎవరు సపోర్ట్ చేస్తారు అనమాట. నార్మల్ గా అయితే మా ఇంట్లో వచ్చేసి అబ్బాయి కంటే మా అమ్మ సపోర్ట్ చేస్తారు. ఓకే, నాలాగే. మా చెల్లెకైతే మా నాన్న సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే ఎలాగైనా. సపోర్ట్ అంటే ఎలా చేస్తారు మీ మమ్మీ మీకు? ఇప్పుడు నేను మూవీకి వెళ్ళాలనుకోండి, మూవీకి వెళ్తున్నా మమ్మీ ఈరోజు లేట్ అవుతుంది అని అనుకోండి, మా నా భయం వేస్తుంది. అన్నప్పుడు అమ్మగారిని అడుగుతాను అనమాట, మమ్మీ ప్లీజ్ మమ్మీ డాడీతో కొంచెం మేనేజ్ చెయ్యి, ఈరోజు లేట్ అవుద్దని. అలాగా డాడీ మనీ ఇస్తారా లేకపోతే మమ్మీ దగ్గర జాయిగా లాగేస్తారా? నార్మల్ డాడీ ఇచ్చేస్తారు, కానీ ఎలాగైనా డాడీని అడగాలంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. అంటే ప్రెజెంట్ ఏజ్ అంటే భయం కాదు, అంటే ఏమైనా అంటారేమో అని కొంచెం తడబడి అనమాట. అవును, అందుకనే ఇంకా మా మమ్మీని అడిగి కొంచెం సపోర్ట్ తీసుకున్నా అంటే అమ్మ సపోర్ట్ ఇస్తుంది. అదే మా చెల్లి అనుకోండి, డైరెక్ట్ మా డాడీని వెళ్ళేసి అడిగేస్తారు అనమాట. డాడీ మూవీకి వెళ్తున్న ఫ్రెండ్స్ తో డబ్బులు ఇస్తారు, నాకు ఇంత ఇచ్చేసే అని చెప్పేసి అడిగేస్తుంది అనమాట. మనకు అలా ఉండదు. మా కజిన్ అయితే జాయిగా, మా పెద్దనాన్న ఉంటారండి, మా కజిన్ అయితే మా పెద్దనాన్న గారు పడుకున్నప్పుడు జాయిగా పాకెట్లో 100 రోజుకి 100 తీస్తూ ఉంటారు అనమాట. అవును, మీరు మొత్తం కిచెన్ లోనే కాక పెడతారేమో కదా? అలాగేం లేదు. అంతే కదా సార్. ఓకే సార్, హెల్త్ టిప్స్ ఫాలో అవుతున్నారా సార్ ఏమన్నా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చాలా బాగా మాట్లాడారు. అండ్ గర్ల్ ఫ్రెండ్ లేదన్నారు, నిజంగా పొద్దున్నే పువ్వు ఏదైనా కనిపిస్తున్నాం అనుకున్నా, బట్ పువ్వు కూడా కనపడలేదు. ఎందుకు ఉండరు సార్ గర్ల్ ఫ్రెండ్, ప్రెసెంట్ జనరేషన్ అందరికీ ఉంటారు, ఎక్సెప్ట్ నాకు లేరు. తనకున్నారు అనుకుంటాను, ఎందుకంటే మాట తీరు అలా ఉంది, మాటలు అలా మాట్లాడితే ఏమైనా సరే పడిపోతారనమాట. చాలా ఇన్నోసెంట్గా మాట్లాడుతున్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, 2-3 కూడా అలా మాట్లాడతారు, సైలెంట్గా ఉంటారు. నేను అబ్జర్వ్ చేసే వాళ్ళని 6 months వరకు అబ్జర్వ్ చేసా, లేరు లైట్లే పాప అమ్మాయికులు రా అనుకున్నా. బట్ 3 months తర్వాత తెలిసింది ఒక్కొక్కటి 2-3 లవర్స్ ఉన్నారని. అలాగ ఉన్నారా ఏంట్రా అంటే, సైలెంట్గా ఉన్నామని అన్ని దాంట్లో సైలెంట్గా ఉంటామేంటి మామ అన్నారు. ఒకటే మాట, మేమేదో కొంచెం ఏదో రెబల్స్లా ఫీల్ అయిపోతుంది తప్ప కాలేజ్లో మ్యాటర్ ఏం లేదు, మా వాళ్ళే బెస్ట్, సైలెంట్గా ఉండి అన్నీ హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్మెంట్ బాగా చేస్తున్నారు అని చెప్పి. సో మీరు కనుక మాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్ కాల్ చేయండి. అండ్ ఈ షో మీకు కనుక నచ్చినట్టయితే కనుక వికీషా మార్నింగ్ స్టార్ అని ఉంటుంది, దాని పేజ్కి లైక్ చేయండి. లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, ముక్తా టీవీ మార్నింగ్ స్టార్ అని కొట్టినా సరే వీడియోస్ చాలా వస్తున్నాయి అనమాట. నేను ఇప్పుడు వరకు చేసిన షోలన్నీ దాంట్లో ఉంటాయి. మీరు మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ చేయొచ్చు. అండ్ కాల్ వస్తుంది, మాట్లాడదాం. హలో హలో, ఒకసారి ఎవరండి? మీ పేరేంటి మేడం? అర్థం కావట్లేదండి. హలో, ఓకే ఓకే, ఏం చేస్తుంటారు మ్యామ్? ఓకే, ఈరోజు టాపిక్ విన్నారండి? టాపిక్ ఏంటంటే, ఇంట్లో మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మమ్మీ సపోర్ట్ చేస్తారా, డాడీ సపోర్ట్ చేస్తారా బయటకు వెళ్తున్నప్పుడు అని? డాడీనా? డైరెక్ట్ అడిగేస్తారు అనమాట డాడీని.
డాడీని డైరెక్ట్ అడిగేస్తారండి, డాడీని బయటకు వెళ్తున్నా మనీ ఇస్తావు ఇవ్వవా అని? ఆ, ఓకే. ఏంటండి డల్గా పొద్దున్నే లేచి డల్గా మాట్లాడుతున్నారు? అలాగా పొద్దున్నే యాక్టివ్గా ఉండాలి కదా. ఇంతకుముందు లేదు. అవునా, కాలేజ్ టైం అవుతుందా? ఓకే. షో చూస్తుంటారా మ్యామ్? చూస్తుంటాను. ఓకే. ఎలా ఉందండి షో, బాగుందా? బాగుంది. అందుకే కాల్ చేశారు కదా, నేను మర్చిపోయాను. అండ్ హెల్త్ టిప్స్ ఏమైనా ఫాలో అవుతున్నారండి? అంటే కొన్ని హెల్త్ టిప్స్ చెప్తున్నాను కదా, ఐ మీన్ కొంచెం లావు ఉన్నా సరే కొన్ని అలా వేరువేరుగా కొన్ని ఉన్నాయి హెల్త్ టిప్స్ చెప్తున్నా కదా. ఓకే. మీ స్టూడెంట్ కదండి, ఎగ్జామ్స్ ఐ మీన్ ఇంటర్నల్స్ ఉంటాయేమో కదా మీకు? ఇంటర్నల్స్ సెమిస్టర్స్ ఉంటాయి కదా మ్యామ్ మీకు? సో నైట్ టైం మీరు చదువుతూ ఉంటారు కదా, అల్లం కానీ ఇలాచీ కానీ నోట్లో పెట్టుకుని చదివితే కనుక బాగా బ్రెయిన్ బాగా షార్ప్గా ఉంటుంది. అంటే మామూలుగా ఐ మీన్ నైట్ స్టడీస్ ఉంటారు కదండి, లేడీస్ ఎక్కువ చదువుతారు. అది స్టడీస్లో అయితే ఐ అగ్రీ, లేడీస్ బాగా చదువుతారు అనమాట, అందుకే అంటున్నా. థ్యాంక్స్ అండి. మీకు ఇవాళ ఏమైనా విషయం చెప్పాలండి ఎవరికన్నా? 29th బర్త్డే చేశాను. మీ ఫ్రెండ్స్ అందరికీనండి? మా ఫ్రెండ్స్ అందరికి 29th బర్త్డే చేశాను. ఓకే ఓకే. మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తన తరఫున బర్త్డే విషెస్ చెప్తున్నారు. సో ఈ షో చూసిన వాళ్ళందరికీ తన తరఫున విషెస్ ఫ్రమ్ మీ వికీ చెప్తున్నాడు. మ్యామ్ మీకు ప్రోగ్రామ్ బాగా నచ్చినట్టయితే మార్నింగ్ స్టార్ అని పేజీకి లైక్ చేయండి. సో వివేకానంద టాపిక్స్ అసహాయుడు ఐ మీన్ తెలుగులో చాలా ఉంటాయండి, బట్ యూట్యూబ్లో మాత్రం అసలు దొరకట్లేదు. సార్ నేను అడిగారు వివేకానంద టాపిక్స్ గురించి, బట్ ఏంటంటే కృషి మా కాల్ వస్తుంది అప్పుడే. హలో 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 హలో, ఎవరు సార్ మాట్లాడుతుంది? నేను మా పేరు మార్క్ అండి. మార్క్, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సార్? నేను ఇక్కడ మెహదీపట్నం నుంచి మాట్లాడతానండి. మెహదీపట్నం దగ్గరే, గచ్చిబౌలి నుంచి. ఏం చేస్తుంటారండి? నేను ప్రస్తుతం చదువుతున్నా స్టూడెంట్ అండి. ఓకే సార్, షూర్. చదువుతున్నారా? ఏం చదువుతున్నారండి? డిగ్రీయా? అవునండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ, ఓకే ఓకే. నాలాగే అయితే, నా బాబు. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. చూస్తుంటారా సార్ షో? చూస్తానండి, చూస్తాను. ఓకే. ఇవాళ టాపిక్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అండ్ ఇంకొకసారి చెప్తున్నా. మీ ఇంట్లో మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మమ్మీ సపోర్ట్ చేస్తారా, డాడీ సపోర్ట్ చేస్తారా? ఆబ్వియస్లీ మమ్మీ సపోర్ట్ చేస్తారండి. మమ్మీ, బాయ్స్ కి ఇప్పుడు ఆబ్వియస్లీ మమ్మీ. ఏమని సపోర్ట్ ఐ మీన్ అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? అంటే ఇప్పుడు డాడీ ఏమన్నా యాంగ్రీ అయితే మమ్మీ సపోర్ట్ చేస్తారు నాకు. అలా మాకు అంటే కోప్పడితే కనుక మమ్మీ సపోర్ట్ చేస్తారు. అవును. లేకపోతే బయటికి వెళ్ళడం అలాంటి ఏమన్నా పర్మిషన్ గురించి కాకా పట్టడం కిచెన్ లో అలాంటి ఏమి ఉండవు. అలాంటి కాకా పట్టరా మీరు? డాడీ పంపుతారా? డాడీ అప్పుడప్పుడు, అంటే మమ్మీ ఎక్కువ బయటికి ఏం పంపరు. మామూలుగా ఏమన్నా డాడీ యాంగ్రీ అయినా, అన్నయ్య యాంగ్రీ అయినా అలా సపోర్ట్ చేస్తారు అనమాట. అంటే ఇప్పుడు వచ్చి మీరు అసలు మమ్మీని పర్మిషన్ కూడా అడగలే, బయటకు వెళ్తాను మమ్మీని డాడీని పర్మిషన్ అడుగు అని? అలా అడుగుతానులేండి. ఇదే నైట్ టైం కుదరదు కానీ మధ్యాహ్నం మనం అంత పెద్ద మనుషులు ఏం కాలేదు కదా సార్. ఏమన్నా ఎవరికైనా విషయం చెప్పాలా సార్? ఎవరికి విషెస్ ఏం అవసరం లేదండి, మీ ఫ్రెండ్స్ మీకే విషెస్ చెప్పాలి. థ్యాంక్ యూ. నాకా? నేను చెప్పాలి, చాలా బాగుంటుంది మీ యాంకరింగ్. థ్యాంక్స్. యూట్యూబ్ లో చూసే ఉంటారు, నిన్న అప్లోడ్ అయినాయండి. ఓకే. అండ్ మీకు మా షో నచ్చినట్లయితే మార్నింగ్ స్టార్ అనే పేజ్ కూడా లైక్ చేయొచ్చు. ఓకే అండి, తప్పకుండా. ఇంకా విషెస్ ఏం చెప్పక్కర్లేదు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్స్ అండి, బాగా రెస్పాన్స్ వచ్చింది ఈరోజు కూడా. అంటే టాపిక్స్ బాగున్నాయి కదా, అందుకే రెస్పాన్స్ కూడా వస్తుంది. అండ్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళైతే ముందే చూసుకోండి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఎలా ఉంది ఈరోజు. అండ్ బయట చూసాను నేను, గచ్చిబౌలి దగ్గర కొంచెం లైట్గా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. నిన్నైతే బాగా హెవీ ట్రాఫిక్ ఉంది. విచిత్రం ఏంటంటే అంబులెన్స్ లాస్ట్ నుంచి హార్న్ కొట్టుకుంటూ వెళ్తున్నా సరే ట్రాఫిక్ సిగ్నల్ క్లియర్ చేయట్లేదండి అక్కడ. మార్నింగ్ కదా, ఎవరు లేనట్టున్నారు. అండ్ ఒక లారీ వాడు అయితే మధ్య సడన్గా ఆపేసి వాడి బాధ వాడు ముందు వెళ్ళిపోవాలంటున్నారు తప్ప, బట్ బ్యాక్ సైడ్ అంబులెన్స్ వస్తుందని కూడా చూడట్లే. హౌ కేర్ హీస్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సొసైటీ. తనకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు.
బట్ ఏదో కొటేషన్ మాత్రం బాగానే పెట్టుండే ఏదో సోషల్ వెల్ఫేర్ కింద. బట్ ఆ కొంచెం ఒకతను వచ్చి కొంచెం చూస్తున్నాడండి, ఆపుతున్నాడు. బట్ లారీ కూడా ఎన్నుకుండా వెళ్ళిపోతున్నాడు. తన వల్ల నియర్లీ ఒక 5 minutes లేట్ అయింది. సో అంబులెన్స్ ఎంత హార్న్ కొడుతున్నా సరే ఇంకా సచ్చిజన పక్క కార్లన్నీ పెట్టుకుని ఒక కార్కి అయితే స్క్రాచ్ కూడా వచ్చేసింది. తను ఏం పట్టించుకోలేదు, అంబులెన్స్కి అయితే రూట్ ఇచ్చాడు. సో దట్ ఈస్ ద బెట్, ఐ విల్ సపోర్ట్ దట్. నిజంగా చాలా మంచిగా చేశారండి. అంబులెన్స్కి నియర్లీ ఇవ్వాలండి, ఎందుకంటే మనకు ఒక 5 నిమిషాలు లేట్ అయినా, ఒక 10 నిమిషాలు, అరగంట లేట్ అయినా, రోజు లేట్ అయినా పర్లేదు. ఎందుకంటే మహా అయితే ఏమవుతుంది, హాఫ్ శాలరీ 1 day శాలరీ కట్ అవుతుంది, లేకపోతే బాస్ సిట్లు తిడతారు, లేకపోతే కాలేజ్ అయితే ఆబ్సెంట్ పడుతుంది 1 day. మనం బంక్ కొట్టిన దాంట్లో ఎన్ని రోజులు చెప్పండి. బట్ అంబులెన్స్ వితిన్ 1 minute చాలండి లైఫ్ కాపాడడానికి. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కూడా, మన బ్లడ్ కూడా చాలామందిని కాపాడుతుందని. అలాగే 1 minute ఈజ్ ఎనఫ్. ఎందుకంటే చాలా మూవీస్లో కూడా చూసాం, కొంచెం ముందు తీసుకొచ్చినా సరే కాపాడదు అని చెప్పి. ఎందుకంటే లైఫ్ స్పెల్స్ బ్లడ్ టైం ఎందుకు ఇంక్రీజ్ చేయాలంటే, బ్లడ్ క్లాటింగ్ బాగా ఎక్కువ ఫ్లో అయిపోతున్నప్పుడు మనిషి బాగా నీరసపడిపోతాడు. సో హార్ట్ కూడా బ్లడ్ నియర్లీ 75% బ్లడ్ మొత్తం హార్ట్లోనే ఉంటుంది. ప్రెజర్ ఇలా దిగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. హార్ట్ మొత్తం పోతే, బ్లడ్ మొత్తం పోతే అంటే హార్ట్ వర్క్ అవ్వదు. సో దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయి చనిపోతుంటారు. బట్ ఎవరికి తెలియదు అది. ఇది కూడా దీనికి కనెక్షనే, వాట్ దిస్ పల్సెస్ ఇవి కూడా అలా ఉంటాయి అనమాట. ఇంతకన్నా ఎక్కువ చెప్తే డైలీ డాక్టర్ వారు వచ్చి నన్ను తంతారు. ఆల్రెడీ నిన్న కూడా న్యూస్ రిపోర్టర్ తంతారన్న, బట్ ఎవరు తనలేదు, అదృష్టం కొద్దీ వాళ్ళు వచ్చారు. రాకముందే నేను వెళ్ళిపోయాను అనమాట. శైలజ 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 నువ్వెందుకు చేసావే ప్రేమ బాధ, లవ్ ఫెయిల్యూరు నాలాంటి వాడు లవ్ ఫెయిల్యూర్ అంటే. మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మేము యాక్చువల్గా హైదరాబాద్లో ఒక మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం, లవ్ ఫెయిల్యూర్స్ అడ్డా అని. లవ్ ఫెయిల్యూర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మెంబర్షిప్ ఉందన్నమాట. 350 rupees జస్ట్. అవన్నీ ఫౌండేషన్కి పోతాయి, అవన్నీ అడగకూడదు. అలాంటివి పోతే లవ్ ఫెయిల్యూర్ అడ్డా యూనియన్ పెడదాం అనుకుంటున్నాం. అండ్ వచ్చే దివాళీకి మంచి ప్రోగ్రామ్స్, బాగా కొత్త ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అండ్ ప్రోమోస్ కూడా అవుతున్నాయి అనమాట కొన్ని. వాళ్ళకి కూడా బాగా విషెస్ చెప్తున్నాం. అండ్ సాటర్డే ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్, ఫుల్ ఆఫ్ టైం పాస్ ఒకటి, పాప్కార్న్ ఫటాఫట్ ఒకటి, కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ కమింగ్ సూన్ టు నెక్స్ట్ వీక్. మేబీ నెక్స్ట్ వీక్లో వచ్చేస్తాయండి ప్రోమోస్ కూడా. సో ప్లీజ్ వాచ్ ద ముక్తా టీవీ, చాలా బాగుంది. అండ్ ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఇంకా ఛానల్స్ కనెక్ట్ అవుతుందని చెప్పి మాకు హోప్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలనుకుంటే ఇవాళ మ్యారేజెస్ మ్యారేజెస్ ఉంటాయి, బర్త్డేస్ ఉంటాయి, కొన్ని కొంతమందికి డేస్ కూడా ఉంటాయి కదా. వాళ్ళందరికీ విషెస్ చెప్తున్నాం మా ముక్తా తరపు నుంచి, మా హెడ్ తరపు నుంచి, మా టీం అందరి తరపు నుంచి మీకు విషెస్ చెప్తున్నాం అనమాట. అండ్ మీకు కనుక మీ బర్త్డేస్ ఏమైనా జరిగితే మాకు విషయం చెప్పాలనుకుంటే కనుక యువర్ స్మైల్ ఆల్వేస్ నెక్స్ట్ షో వస్తుంది అనమాట. సో దాని లైవ్ అది కూడా, దానికి కాల్ చేసి మీరు చెప్పచ్చు. అండ్ బర్త్డేస్ కూడా ఫొటోస్ ఇచ్చి మీకు ఏమైనా అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా సరే మా ముక్తా నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఈరోజు ఇంతే. టాపిక్ ఈజ్ ద బెస్ట్ టాపిక్. అందరూ బాగా మాట్లాడుకున్నాం కదా, అందరిది బాగా నచ్చినట్టుంది. హెల్త్ టాపిక్స్ కూడా బాగానే చెప్పాను నేను. అండ్ ఎక్కువ అల్లం టీ తాగితే మంచిదండి, థ్రోట్ పెయినింగ్ కూడా ఉండదు. అండ్ వేడి కూడా చేయదు మామూలు టీ కన్నా. కొంచెం చూసుకోండి. హెల్త్ టిప్స్ కూడా. ట్రాఫిక్ కొంచెం ఎక్కువ అయ్యేలా ఉంది, కొంచెం ముందుగానే స్టార్ట్ అవ్వండి, లేకపోతే ఆఫ్టర్ 9 or 10 తర్వాత స్టార్ట్ అవ్వండి. కాలేజ్ వాళ్ళకి అయితే ముందే వెళ్ళిపోండి. యువర్ స్మైల్ ఆల్వేస్ నెక్స్ట్ షో, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ నెక్స్ట్ డైలీ డాక్టర్ కూడా వస్తుంది షో, అది కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. టాటా, బాయ్ బాయ్.